పాలకుర్తిలో కాంగ్రెస్ నేతల కుమ్ములాటలు కంటిన్యూ అవుతున్నాయి. సొంత పార్టీ నేతలే పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఝాన్సీ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఆమె తీరుతో పార్టీ బలహీనపడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా దేవరుప్పుల మండలంలో నియమించిన ఇన్ఛార్జీలపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసిన నేతలకు పదవులు దక్కడం లేదంటూ కాంగ్రెస్ నేత పృథ్వీరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలు 25 సంవత్సరాల రాజకీయ పార్టీ కాంగ్రెస్ రాజకీయ చరిత్ర కాంగ్రెస్ లో 30 సంవత్సరాలు అనుభవజ్ఞులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద తీసుకొచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళను ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళ మీద ఇన్ఛార్జ్లుగా పెట్టడం అంటే అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదని చెప్పేసి వాళ్ళ బాధపడతా ఉన్నారు అందరూ. ఇందులో ఒక్కరంటే 80% మంది, దాదాపుగా 80% మంది ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు. వాళ్ళందరూ మీ ఓటమి కోసం పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా బలీయం చేయాలనేటువంటి కుట్రలు చేసిన వాళ్ళు, మన కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించిన వాళ్ళు, మనల్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళు. ఎందుకు? మన పార్టీలో అనుభవజ్ఞులు లేరా? మీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళు లేరా? సమర్థులు లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? వాళ్ళ రాజకీయం తెలియదా? వాళ్ళకి అనుభవం లేదా? అట్లాంటి వాళ్ళని కాదని బయట పార్టీ నుంచి తీసుకొచ్చుకున్న వాళ్ళందరినీ ఇన్ఛార్జిగా పెట్టడం అనేటువంటి చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీరు గమనించాలి. ఇక ఇప్పటికైనా ఝాన్సీ రెడ్డి తన తీరు మార్చుకోవాలని, లేదంటే సర్పంచులను కూడా గెలిపించుకునే పరిస్థితి లేదన్నారు పృథ్వీరెడ్డి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల మండలంలో చాలా అంటే చాలా దయనీయంగా ఉన్నది. కార్యకర్తలు 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నంత ధైర్యంగా ఇప్పుడు లేరు. అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి కార్యకర్తలందరి వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత బాధపడతా ఉంటారు. కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉందనేటువంటి విషయం మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక కారణాల వల్ల పార్టీ మీద వ్యతిరేకత ఉంది. దానికి తోడు పార్టీలో ఈ అంతర్గత సమస్యలు, అంతర్గత కుమ్ములాటలు మంచివి కావు. వెంటనే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ పిలవండి, సమావేశపరచండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. రాజకీయంలో ఎప్పుడుగానే ఈగో అనేటువంటిది, అహం అనేటువంటిది పనికి రాదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట్లు బయటపడ్డాయా? ఝాన్సీ రెడ్డి తీరు మార్చుకోవాల్సిందే అని విజ్ఞప్తి చేస్తున్నారా, వార్నింగ్ ఇస్తున్నారా? ప్రియా, గత కొన్ని నెలల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గం లోపల అసలు పార్టీకి దాపు పడిపోయిందంటూ సీనియర్లు ఎవరైతే ఎర్రబెల్లిపై పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ పట్టించుకోకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులను, ఎర్రబెల్లికి ప్రధాన అంశాలకు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లోపల పదవులు కట్టబెడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సర్వనాశనం చేసే పనిలో ఝాన్సీ రెడ్డి ఉన్నారంటూ కూడా సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ కార్యక్రమం దూరంగా ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళను తన వెంట ఉన్నటువంటి వ్యక్తులతోని కూడా అదే సీనియర్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేపిస్తున్నారు ఝాన్సీ రెడ్డి. సో ఈ రెండు వర్గాల మధ్య కూడా పూర్తిగా ఈ ఆధిపత్య పోరు, వైపు అసంతృప్తి జాలలు తీవ్ర స్థాయికి అయితే చేరాయి. ఇక ఝాన్సీ రెడ్డికి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల ఇబ్బందుల గురించి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని కూడా గత వారం రోజుల నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారో రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు. మరోవైపు మరికొంతమంది నేతలు కూడా ఝాన్సీ రెడ్డికి రిక్వెస్ట్లు చేస్తున్నారు. ప్రధానంగా దేవరుప్పుల మండలానికి సంబంధించినటువంటి ఓయూ జాక్ నేత ఎన్నికల ముందు పూర్తిగా దేవరుప్పుల మండలం తండాలన్నీ తిరిగి ప్రచారం నిర్వహించిన పృథ్వీరెడ్డి కూడా గత 15 రోజుల నుంచి కూడా ఝాన్సీ రెడ్డిని కలిసి అసలు పార్టీ పరిస్థితి వివరిద్దామని చెప్తే ఆమె అసలు తనకు సమయం ఇవ్వట్లేదంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో లోపల అహంతో పనిచేయడం పనికిరాదు, నియోజకవర్గం లోపల అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటూ కూడా ఝాన్సీ రెడ్డికి ఘాటుగా ఒక వీడియో రిప్లై సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా దేవరుప్పుల మండలానికి సంబంధించి 32 గ్రామాల లోపల ఇన్ఛార్జీలు నియమించారు. అంటే
గ్రామ కమిటీలు ఉన్న తర్వాత మండల కమిటీ ఉన్న తర్వాత కూడా తిరిగి ఒక ఇన్ఛార్జ్ల పేరుతో కొంతమందిని ఇటీవలే పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నేతలను తీసుకొచ్చి ఇన్ఛార్జ్లుగా పెట్టడం అంటే కాంగ్రెస్ సంబంధించిన కమిటీల మీద ఆజమాయిషి ఆ బీఆర్ఎస్ నేతలకు ఎర్రబెల్లి దగ్గర పనిచేసే నేతలకు ఇవ్వడం ఏంటనేది ప్రధానంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో అదే విషయాన్ని పృథ్వీరెడ్డి ప్రశ్నిస్తూ ఝాన్సీ తీరు మార్చుకోవాలి, అసలు ఏం జరుగుతుందో గమనించండి అంటూ చెప్తూనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక్క సర్పంచ్ ఒక్క ఎంపీటీసీ పదవిని కూడా గెలిచే పరిస్థితి లేవు, తీరు మార్చుకోకపోతే మాత్రం పూర్తిగా కాంగ్రెస్ సంబంధించినటువంటి గ్రాఫ్ కంప్లీట్ గా పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల నేతలంతా కూడా పార్టీని విడిచిపెట్టిపోయే పరిస్థితి అంటూ కూడా ఒక రకంగా తన సలహాలు ఇస్తూనే ఉన్న పరిస్థితిని ముక్కుసూటిగా ఝాన్సీ రెడ్డికి అయితే వివరించారు. సో దీనికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి ఇన్ఛార్జ్ల పేరుతోని కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలన్నిటికీ కూడా పార్టీని మారి ఈ మధ్య వచ్చినటువంటి వాళ్లకు పదవులు ఇవ్వడము, సీనియర్లను గత 20-30 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను దూరం పెడుతుండడం, వాళ్ళపైనే ఆరోపణలు చేపిస్తుండడం కూడా కొంత రెండు వర్గాలు, అసలు కాంగ్రెస్ వర్గము రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలోకి ఝాన్సీ రెడ్డి తీసుకొచ్చుకున్న వర్గం, ఈ రెండు వర్గాల మధ్య అయితే పోరు కొనసాగుతుంది. సో ఇదంతా కూడా ప్రస్తుతం రచ్చకెక్కుతున్న పరిస్థితి. దీనిపై ఇప్పటి వరకు ఝాన్సీ రెడ్డి స్పందించకపోవడము, తిరిగి పార్టీ కోసం పనిచేయాలని చెప్పినటువంటి వాళ్ళపైనే తన దగ్గర ఉన్నటువంటి కోటరీతోని ఆమె ఆరోపణలు చేయించడం కూడా కొంత బహిర్గతం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏకంగా ఏఐసిసికి అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ఫిర్యాదులు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రియా, రైట్ వేణు, అయితే ఇప్పటికే పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సముచిత స్థానం, అలాగే పార్టీ లైన్ దాటిన వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని గత కొంతకాలంగా కూడా చూస్తున్నాం, దానికి సంబంధించిన చర్యలు కూడా చూస్తున్నాం. మరి ఇప్పుడు పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే దీనిపైన చర్యలు ఉండే అవకాశం ఉందా? ఇది అసలు అధిష్టానం వరకు ఈ సమస్య వెళుతుందా? తప్పనిసరిగా, ఎందుకంటే గతంలో నుండి కూడా ఆమెకు చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినకపోవడంతో ఏకంగా ఫిర్యాదులు ఏఐసిసికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక కీలకంగా అటు దొరూరుకు సంబంధించినటువంటి మాజీ మార్కెట్ చైర్మన్ గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి కావచ్చు, పెద్దవంకర మండలం బొమ్మకల్లు చెందినటువంటి నిరంజన్ రెడ్డి సీనియర్ మోస్ట్ నేత, 40 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నటువంటి సీనియర్ నేత. అదేవిధంగా ఎన్నికల ముందు కూడా పూర్తిగా దాదాపు 4 మండలాల లోపల తిరిగి కాంగ్రెస్ కు ఓటేయించినటువంటి నేత. ఇట్లాంటి నేతలు కూడా పూర్తిగా సైలెంట్ అయ్యి గత 6 నెలల నుంచి కూడా సైడ్ అయిపోయిన పరిస్థితి. సో వీళ్ళంతా కూడా ఝాన్సీ రెడ్డి తీరు మారకపోతే అధిష్టానం వద్ద కూడా వెళ్లి కలిసి పరిస్థితులు వివరించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.